మాణిక్యము మా పైడికొండల మాణిక్యాలరావు గారు నిజమైన మాణిక్యం అండి. ఎప్పుడు ఎక్కడ మొక్కవోని దీక్ష, ఎప్పుడూ ముందడిగే మాణిక్యాలరావు గారిని తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. బాగా ఆలస్యమైంది, అందరూ ఆకలితో ఉన్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టను. సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు బండారు మాధవ్ నాయుడు గారు, మా ఆత్మీయ పెద్దలు గౌరవనీయులు రెబల్ స్టార్ శ్రీ యువి కృష్ణంరాజు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమంగా ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రధాన వ్యక్తి అయిన రాష్ట్ర మంత్రివర్యులు పూజ్యులు పెద్దలు శ్రీ రఘునాథ్ రెడ్డి గారికి, శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ముల్లపూడి బాపిరాజు గారికి, వేదికపై ఉన్న ఇతర శాసనసభ్యులకు, ఎంతో సుదూర ప్రాంతాల నుంచి తెలుగుతనాన్ని, తెలుగు తేజాన్ని నలుదిశలా చాటిన బాపు విగ్రహ ఆవిష్కరణకు ప్రధాన వక్తలైన తానా సభ్యులందరికీ కూడా ప్రధానంగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే బాపు కుటుంబ సభ్యులు, వారి బావగారు, వారి పుత్రులు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పత్రికా విలేకరులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాపు గారి బొమ్మ మేము చిన్నతనంలోనే కార్టూన్ని రోజు చూసే అలవాటు ఉండేది. ఆయన ఎక్కడున్నా దాన్ని చూడటం, చదువుకొని నవ్వుకోవటం, నవ్వుతో పాటుగా ఒక సందేశం ఖచ్చితంగా ఆయన వేసిన ప్రతి కార్టూన్లోనూ కూడా ఒక సందేశం ఉండేది. దీన్ని కూడా గమనిస్తూ ఉండేవాళ్ళం. అందుకే బాపు గారిని ఒక కళాకారుడిగానే కాకుండా ఒక సామాజిక చైతన్యాన్ని కలిగించిన ఒక మహనీయుడిగా కూడా నేను భావిస్తూ ఉంటా. ఇప్పుడే వస్తూ అక్కడ కొన్ని కార్టూన్లు పెట్టడం జరిగింది. టీవీలో తిరగబడి బొమ్మ వస్తుంది, ఒంగుని ప్లగ్ పాయింట్ దగ్గర ప్లగ్ తిప్పుతున్నాడు యజమాని, భార్య అక్కడ చూస్తుంది. నువ్వు బహుశా ప్లగ్ తిరగబేసి పెట్టావేమోనే అని చాలా నవ్వు కలిగించింది. ప్లగ్ తిరగేసి పెట్టుంటావు, ఇది మారిస్తే అది తిరగబడుద్ది. చిన్న చిన్న సంఘటనని మనకు గుర్తుకు చేస్తూ, ఓ ప్రక్క ఆ కార్టూన్ని తలుచుకుని నవ్వే ఆహ్లాదాన్ని కలిగించి, మనుషులు ఇప్పుడున్న సమయంలో నవ్వటం అనేదే చాలా అరుదైన విషయంగా మారిపోయే పరిస్థితి వచ్చిన స్థితిలో ఆయన కార్టూన్ చూపించటమే కాకుండా అది గుర్తుకొచ్చినప్పుడల్లా నవ్వుకునే నవ్వు ఆహ్లాదాన్ని కలిగించటం. అలాగే ఒక తాగుబోతు మందు అయిపోయింది, అది కూడా ఇప్పుడే కార్టూన్, పడుకుని తాగుతున్నాడు. అమ్మ కొడతాకు వస్తుందా నాన్న అని పక్క పిల్లాడు చెప్తున్నాడు. మీ అమ్మకి అంత బలం లేదు లేరా అంటుంది ఆమె. పెద్ద రుబ్బురోలు పొత్రం కాదు, రుబ్బురోలునే ఎత్తి కొడతాకి సిద్ధంగా ఉన్నది ఇప్పుడే కార్టూన్ చూసి. చాలా చిన్న భాషలో ఆ బొమ్మ ద్వారా ఎంత అనైతికమైన చర్య ఈ తాగుబోతుతనం అనేదాన్ని చూపించి సమాజంలో మార్పు కోసం చేసిన కృషి. అలాగే ఇందాక నా పక్కన కూర్చుని కృష్ణరాజు గారు చెప్తున్నారు, ఆయన మలిచిన సినిమా భక్త కన్నప్పని మనం ఏ కోణంలో చూస్తే, మన ఊరు పాండవులను చూసేటప్పటికి అసలు రెండిట్ల మధ్యన శైలి కానీ దీని కానీ ఏది సంబంధం లేని పరిస్థితి ఉంటుంది.
ఏదైనా సామాజిక చైతన్యాన్ని కలిగించేదాకా అక్కడ భగవంతుని దృష్టిలో పెట్టిన ఎక్కడ ఉన్న వ్యక్తి అయినా సరే భగవంతుని ఆరాధించేవాడు ఆడు గిరిజనుడైనా దళితుడైనా వేరైనా ఎవరైనా ఒక్కడే భగవంతుడు కృపకు ప్రాప్తుడు అవుతాడని భక్త కన్నప్పలో ఆయన చూపిస్తే అంత జనరంజకంగా మన ఊరు పాండవుల్లో గ్రామంలో ఉన్న అవినీతి కానీ ఆ రోజునున్న జమీందారీతనం కానీ వీటిని వ్యతిరేకించే ఒక ధీరోదాత్తమైన సంఘటన చూపించిన రెండు కోణాలు ఒక రెండు పార్శ్వాలు రకరకాల యాంగిల్స్లో ఆయన చూపించిన విధానం చూసినప్పుడు బాపు ఒక చిత్రకారుడా ఒక దర్శకుడా ఒక సామాజిక చైతన్యాన్ని కలిగించే ఒక మహాపురుషుడా మనం తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి అయిన బాపు గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం ద్వారా ఈ నరసాపురం పునీతమైందని అయితే నేనైతే భావిస్తూ ఉన్నా. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుదూర ప్రాంతంలో ఉన్న తానా సభ్యులందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తూ ఉన్నా. ఇందాక మిత్రుడు మాట్లాడుతూ అన్నాడు, ఇంత దూరంలో ఉండి కూడా మేము మా పిల్లలకి తెలుగు భాష నేర్పుతున్నాం, స్పష్టమైన భాష పలికే రకంగా వారికి తర్ఫీదిస్తున్నాం. ఇక్కడున్న ఏదైతే సంగీత సాహిత్యాలు అలాగే మనకున్న కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నేర్పుతూ ఉన్నాం. ఈ విషయం ఏదైతే ఉందో ఆయన తెలియజేసే అక్కడున్న మిత్రులు మన మాతృభూమి మీద ఉన్న ప్రేమ, మన మాతృభాష మీద ఉన్న ప్రేమ, మన సంస్కృతి మీద ఉన్న ప్రేమని మనం చూపిస్తుంటే మనం ఇక్కడ ఆ ఫోక్ డ్యాన్సులు స్థానే మన భరతనాట్యం కూచిపూడి స్థానే మనం ఈ రోజున డిస్కో డ్యాన్సులు పిల్లలకు నేర్పించే స్థితికి మనం వెళ్తున్న విషయంతో మనం కొంత సిగ్గుపడుతూ ఆలోచించిన విషయాన్ని కూడా మిత్రులు మనకు తెలియజేయటం జరిగింది. తప్పనిసరిగా మిత్రులు పెద్దలు బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈరోజు ఘంటసాల గానాన్ని మనం ఎలా అయితే విని ముగ్ధులవుతూ భగవద్గీత అంటే ఘంటసాల తప్ప భగవద్గీతను ఇంకో రకంగా ఊహించుకోలేని స్థితి ఏదైతే ఉందో అలా చరిత్రలో ఏదైతే బాపు గారు తీసిన చిత్రాలు కానీ వేసిన కార్టూన్లు కానీ సినిమాలు కానీ ఏదైనా కానీ బాపుయే ఇలాంటి నిర్మించగలడన్న అతి గొప్ప ఈ బాపు ఆయన విగ్రహాన్ని మనం చూడటం ద్వారా ప్రేరణ పొందటం ద్వారా తెలుగు తనానికి మన మాతృదేశానికి మన మాతృభూమికి మనం కూడా రాబోయే రోజుల్లో ఏదో కొంత చిన్న గోరంత పన్నన్నా మనం కూడా మేలు కోసం చేయాలని ఆలోచన చేయాలని కూడా మనవి చేసుకుంటూ ఇదే సందర్భంలో అతి గొప్పగా ఆ అమ్మాయి ఏదైతే దేవికారాణి ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దిందో ఎన్నో అవార్డులు పొందిన అమ్మాయి సజీవ రూపంగా ఆ విగ్రహాన్ని ఉంచటమే కాకుండా ఇక్కడ మరి ఈ శిల్పి ఎవరో సభకి పరిచయం చేయలా అతి గొప్పగా సైకిత మూర్తిని ఇక్కడ తయారు చేసిన ఈ గొప్ప శిల్పిని కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేసుకుంటూ అలాగే 15 మంది చిత్రకారులు వచ్చి బాపు గారి ఆర్ట్లను అక్కడ ఈ 2-3 రోజుల్లో ఇక్కడే ఉండి వేసిన విధానాన్ని చూస్తే మరొక్కసారి బాపుయే సాక్షాత్తు వచ్చి వేసాడా అనిపించే విధంగా ఉన్న ఆ చిత్రాలను చూసినా కానీ ఈ కళకి ఇదే అంతం కాదు. తప్పనిసరిగా ఇలాంటి సమర్థులు ఈ మాతృభూమిలో ఈ గడ్డ మీద ఖచ్చితంగా ఉద్భవిస్తే మరో మంచి బాపు లాంటి చరిత్రకారులు మన ప్రపంచానికి అందిస్తారు. మన భాషని మన భావాన్ని దిశలా తీసుకువెళ్ళి ఒక గొప్ప వ్యక్తులు తప్పనిసరిగా వస్తారని ఆశిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మాధవ నాయుడికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆరోగ్యం సరిగా లేని పరిస్థితిలో కూడా 24 గంటల్లో జీవో వచ్చేలాగా చూడటమే కాకుండా అన్నగారు రఘునాథ్ రెడ్డి గారిని
ఇందాక నడక ప్రారంభించినప్పుడు కాలు ఇబ్బంది ఉంది కనుక కారు ఎక్కండి అంటే ఇంత ఉత్సాహంగా అందరూ నడుస్తుంటే, మీరందరూ నడుస్తుంటే నేను ఖచ్చితంగా నడుస్తానని వచ్చిన అన్నగారిని నేను మరొక్కసారి ఆయన అభినందిస్తూ, ఇలాంటి చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నరసాపురం గ్రామానికి చెందిన ప్రతి వ్యక్తిని, అలాగే చైర్పర్సన్ని, అలాగే కౌన్సిల్ని, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకున్న. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరికీ ఒక చిన్న విన్నపం, ఇంకొక 5 నిమిషాలు మాత్రమే కార్యక్రమం ఉంది.